హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దసరా. ఈ వీడియోలో నేను బోధన్కి దగ్గరలో ఉన్నటువంటి మా విలేజ్లో అండ్ మా ఫ్యామిలీలో దసరా సెలబ్రేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మేము పొలం దగ్గర అండ్ ట్రాక్టర్స్కి ఆయుధ పూజ కోసం అని చెప్పేసి 2 మేకలైతే కోయడం జరుగుతుంది. దసరా రోజు కానీ దసరా ముందు రోజు, ఏ రోజైతే ఆ రోజు. సో దాని తర్వాత వంటలు అవన్నీ చేసి దగ్గరి బంధుమిత్రులకి అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ పిలిచేసి మేము భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. సో పొద్దున్నే 9 గంటల వరకు వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. సో మా పిన్ని వాళ్ళు, చెల్లెళ్ళు, బాబాయిలు, సో చాలా పెద్ద ఫ్యామిలీ మాది. సో అందరం కలిసి వంటలైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. మటన్, చికెన్ అండ్ బగారా రైస్. సో టిల్ 11:30-12 వరకు అయితే వంటలు అయిపోయినాయండి ఆ రోజు. సో మటన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండ్ బగారా రైస్ కూడా. సో దాని తర్వాత కొంచెం చికెన్ కూడా ఒక 6.5 kgs అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత 1 o'clock మేము లంచ్ స్టార్ట్ చేసాము. మా పిన్ని వాళ్ళు, వీళ్ళు పిన్ని, అత్తమ్మలు, సో మా అమ్మ, చెల్లెళ్ళు అందరూ లంచ్ చేసేస్తున్నారు. సో ఈ బ్యాచ్ అయిపోతుంది. ఐ లైక్ వెరీ మచ్ మై ఫ్యామిలీ, ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీ. సో విల్ మీట్ అకేషనల్లీ. సో ఇది మా బాబాయిలు, మామయ్యలు అండ్ కజిన్స్ బ్యాచ్. సో తినడం అయిపోయింది, అందరు లంచ్ కంప్లీట్ చేసేసిన తర్వాత సో ఈవినింగ్ మేము ఎల్లమ్మ టెంపుల్ వెళ్ళడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తాము. సో బిఫోర్ ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళే కంటే ముందు దుర్గామాత దర్శనము ఇవన్నీ చేసేసుకొని సో ఈవినింగ్ విలేజ్ పెద్దలు అందరూ కలిసి హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ షమి పూజ చేసి జమ్మి చెట్టు ఆకులు తీసేసుకొని అందరికీ, పెద్దలకి, మనకి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో అది ఆనవాయితీ ఈవినింగ్ టైము. దాని తర్వాత విత్ ఫ్యామిలీతో కలిసేసి బోధన్లో ఉన్నటువంటి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాము విత్ ఫ్యామిలీ. ఈవినింగ్ 7 o'clock ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. బోధన్లో శివాలయం పక్కన ఉంటుంది. ఇది చాలా ఫేమస్ ఎల్లమ్మ టెంపుల్.
చాలా హిస్టరీ కూడా ఉంటుంది. సో విత్ ఫ్యామిలీ మేము క్యూ లైన్లో వచ్చేసాం. చూస్తే అక్కడ జమ్మి చెట్టు ఆకులు తీసుకొచ్చేసి దేవుని దగ్గర పెట్టేసి ఇంటికి తీసుకెళ్ళి పెద్దలకి పెడుతూ వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకుంటారు, శుభాకాంక్షలు అలా చెప్పుకుంటారు అన్నట్టు అందరూ. సో మేము దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము విత్ ఇన్ 1 అవర్లో. దాని తర్వాత అక్కడ నుండి శేఖర్ నగర్ రామ్లీలా మైదానానికి అయితే వెళ్ళాము. అక్కడ ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ బంధుమిత్రులు సంఘాల వారందరూ కూడా రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. సో అక్కడ కూడా శమి పూజ అయిపోయిన తర్వాత రావణ దహనం అనేది జరుగుతుంది. క్రాకర్స్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే రామ్లీలా మైదాన్ శేఖర్ నగర్ బోధన్కి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ రావణ దహన కార్యక్రమం అనేది జరుగుతుంది.